పక్కూరికెళ్ళి ఎవరన్నా వస్తే ఎవరో ఏందో అడుగుతాం, ఎవరింటికి వచ్చిండ్రు, ఏడుగు పోతున్నారో అరుచుకుంటాం. కలవాల్సిన వాళ్ళు ఊర్లో లేకుంటే జరసేపు మన ఇంట్లోనే కూసబెట్టుకుంటాం. ఇన్ని మంచి నీళ్ళు ఇచ్చి షాయి వస్తాం. వాళ్ళు వచ్చేదాకా మంచి షెడ్ అరుచుకుంటాం. ఎంతైనా పక్క పక్కకే బతికేటోళ్ళం. గాయంత చూసుకోమా, రేపటి నాడు మనం వాళ్ళ దగ్గరికి పోతే ఆలు సుత గసంటి మర్యాద ఇయ్యాలి కదా. హగో గట్ల జరుగుతలేదు మరి. మన సీనన్న మీద యాక్షన్ తీసుకుంటారట తిరుపతి గూడోళ్ళు. కొండ మీదకి వచ్చి రాజకీయాలు మాట్లాడుడేందని గరం అవుతున్నారు. ఎంకన్న దర్శనం తర్వాత ఇంతకు సారేమన్నాడంటే, తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. గదన్నట్టు మనోళ్ళు తిరుపతికి పోతే అస్సలు పట్టించుకుంటలేరట. ఎంపీలు ఎమ్మెల్యేల లెటర్లు పట్టకపోయినా మీ రాష్ట్రం మీదే మా రాష్ట్రం మాదే అని ఎంకన్న గుడి కాడ ఏరుబంధం చూపించే వరకు మన పాత మంత్రికి నచ్చక బాజాప్తా మాట్లాడిండు. అయితే ఆకిట్లా నిలబడి రాజకీయాలు మాట్లాడొద్దని రూల్ తెచ్చి ఈనాడు మనే హగో గట్ల యాక్షన్ తీసుకుంటారట శ్రీనివాస్ గౌడ్ సార్ మీద. కానీ ఇలా రాజకీయాలు ఏడున్నాయి సాలరు. మీ ముఖ్యమంత్రిని ఏమని అన్నాడా, లేకుంటే ఆంధ్ర ఏలువాడి గురించి మాట్లాడిండా? ఏర్వాడినా అన్నదమ్ములు లెక్కనే కలిచుంటున్నాం. గట్లనే దేవుని కాడ కూడా మెసులుదామనుడు కూడా తప్పేనా? ఈ నడమ మనోళ్ళు ఎవరు పోయినా గిట్లనే అనబట్టి మమ్మల్ని పట్టించుకుంటలేరా అని. మొన్న మన మండలిలో కూడా దీని మీద చర్చ నడిచింది. ఇద్దరు సీఎంలు కలిసినాడు కూడా వెళ్ళింది. రెండు రాష్ట్రాల గుల్ల మంత్రులు కూకొని ఈ లొల్లి మీద ఎంత చెప్పున తశ్వ వేస్తే అంత మంచిది. లేకుంటే ఎటుకెళ్ళి ఎటో పోయేటట్టున్నది మరి.